ప్రెగ్నెన్సీ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఎట్ ద సేమ్ టైం ఈ ఫేజ్లో మనకి చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి పిగ్మెంటేషన్ పెరుగుతుంది, కొంతమందికి యాక్నీ ఫ్లేర్ అప్ అవుతుంది, కొంతమందికి స్కిన్ బాగా డ్రై అవుతుంది, ఇంకొంతమందికి స్కిన్ బాగా ఆయిలీగా అయ్యి ఓపెన్ పోర్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ స్టేజ్ లో మన బాడీలో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఈ క్రీమ్స్ లో కెమికల్స్ ఉన్నాయి, ఇవి చాలా టాక్సిక్, ఇవి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని భయపడుతున్నారు. అందుకే ఇవాళ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఇన్ఫ్లుయెన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కాస్మెటిక్ కెమిస్ట్ పర్స్పెక్టివ్ లో అసలు ప్రెగ్నెన్సీలో సేఫ్ స్కిన్ కేర్ ఎట్లా తీసుకోవాలి, ఈ ఫేజ్ లో మన స్కిన్ ని హెల్తీగా ఎట్లా కాపాడుకోవాలన్నది చూద్దాం. లెట్స్ బిగిన్. ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో మ్యాసివ్ గా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ మన బేబీ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్, కానీ మన స్కిన్ మీద, మన హెయిర్ మీద కూడా ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే కొంతమందికి స్కిన్ ఆయిలీగా అవుతుంది, కొంతమందికి డ్రైగా అవుతుంది, పిగ్మెంటేషన్ పెరుగుతుంది, సడన్ గా యాక్నీ వచ్చేస్తుంది. అలానే కొంతమందికి బాడీలో వాటర్ రిటెన్షన్ కూడా పెరుగుతుంది. దీన్నే మనం ప్రెగ్నెన్సీ గ్లో అంటాం. ఈ టైంలో మన స్కిన్ లో వాటర్ ఎక్కువగా హోల్డ్ చేయడం వలన మన స్కిన్ ఒక ప్లంప్ లుక్ ఇస్తుంది. జస్ట్ మనం హైడ్రేటింగ్ సిరమ్స్ యూజ్ చేసినప్పుడు స్కిన్ లో ఒక లుక్ వస్తుంది కదా, అట్లాంటిదే మన బాడీ ఎక్కువగా వాటర్ ని స్టోర్ చేసుకోవడం వలన మనకి ఆ ప్లంప్ లుక్ వస్తుంది. అండ్ డెలివరీ తర్వాత అది స్లోగా తగ్గిపోతుంది. కానీ చాలా మంది ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవటం ఒకటి. ఈ బ్యారియర్ డ్యామేజ్ అవటం వలన మనకి యాక్నీ ఫ్లేర్ అప్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, డల్ స్కిన్ కానీ వస్తుంది. ఈ టైంలో మనకి న్యాచురల్ గా ఇదంతా జరుగుతుంది. అయితే ఈ ఫేజ్ లో మనం చేయాల్సింది, పిగ్మెంటేషన్ పెరుగుతుందనో లేదా నల్లగా అయిపోతున్నామనో భయపడకుండా త్రూ అవుట్ ద ఫేజ్ మన స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా మన స్కిన్ కేర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రెగ్నెన్సీ టైంలో మనకు వచ్చే పిగ్మెంటేషన్ కానీ, డల్ స్కిన్ కానీ తగ్గడానికి ప్రాపర్ లేబులింగ్ లేకుండా, ఒకవేళ లేబులింగ్ ఉన్నా కూడా వాడే వాళ్ళకి ఆ విషయం తెలియకుండా చాలా వరకు స్టెరాయిడ్స్ ఉండే క్రీమ్స్ ని యూజ్ చేసేస్తున్నారు. దీనివల్ల మన స్కిన్ కి లాంగ్ టర్మ్ లో చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు. దీని గురించి నేను స్పెసిఫిక్గా ఒక వీడియో డీటెయిల్గా చేశాను. ఒక్కసారి ఆ వీడియోని కూడా విజిట్ చేయండి. ఇక్కడ ఐ లింక్లో లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవాలి. మీకు పిగ్మెంటేషన్ లేదా డల్ స్కిన్ తగ్గడానికి బ్రైట్నింగ్ క్రీమ్స్ గురించి పరిగెత్తకుండా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కింద సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. అండ్ సన్ స్క్రీన్ గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. బట్ సింపుల్గా చెప్పాలి అంటే, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి మినరల్ సన్ స్క్రీన్స్ అనేవి చాలా సేఫ్. ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మినరల్ సన్ స్క్రీన్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. మినరల్ సన్ స్క్రీన్ అంటే అందులో ఐదర్ జింక్ ఆక్సైడ్ కానీ, టైటానియం డైఆక్సైడ్ కానీ ఉంటుంది, లేదా కొన్నిటిలో ఈ రెండు కూడా ఉంటాయి. సో కేవలం ఈ రెండే యూవీ ఫిల్టర్స్ గా ఉండే సన్ స్క్రీన్స్ ని మీరు ప్రిఫర్ చేయండి. కొన్ని రికమెండేషన్స్ నేను వీడియోలో అట్లనే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మళ్ళీ నేను సన్ స్క్రీన్ ని చెప్తున్నాను అని. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ అనేది లగ్జరీ కాదు, అది బేసిక్ ప్రయారిటీ. మీరు ఏ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా మినరల్ సన్ స్క్రీన్ ని మీకు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్, ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అవాయిడ్ చేయాలి? రెటినాయిడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రెటినాయిన్ కానీ, ఎడాప్లిన్ కానీ, ఏ ఫామ్ అయినా కానీ రెటినాయిడ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అట్లానే బెంజైల్ పెరాక్సైడ్ కూడా యూజ్ చేయొద్దు. నెక్స్ట్, ఆల్ఫా బ్యూటిన్, హైడ్రోక్వినోన్ అండ్ హై స్ట్రెంగ్త్ కెమికల్ పీల్స్ కూడా యూజ్ చేయొద్దు. నెక్స్ట్, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయొచ్చు? ఎజిలిక్ యాసిడ్, నయాసినమైడ్, పెప్టైడ్స్, వైటమిన్ సి, 5 to 6% లోపు ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అట్లానే మన స్కిన్ ని సూతెన్ చేసే సెరమైడ్స్ కానీ, ఓట్ మీల్ కానీ, హయాల్యూరోనిక్ యాసిడ్, ప్యాంథనాల్ లాంటి ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ బ్యారియర్ ని చాలా సపోర్ట్ చేస్తాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండే మాయిశ్చరైజర్స్ ని ప్రెగ్నెన్సీలో తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు సింపుల్ గా మన స్కిన్ కేర్ రొటీన్ ప్రెగ్నెన్సీలో ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చో ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మార్నింగ్ రొటీన్ జెంటిల్ క్లెన్జర్ తో స్టార్ట్ చేయండి. ఈ ఫేజ్ లో హార్ష్ గా ఉండే కమర్షియల్ సోప్స్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే స్కిన్ బ్యారియర్ ఆల్రెడీ కొంచెం డెలికేట్ గా ఉంటుంది కాబట్టి హార్ష్ గా ఉండే ఫేస్ వాషెస్ కానీ, కమర్షియల్ సోప్స్ కానీ, స్క్రబ్స్ కానీ స్కిన్ బ్యారియర్ ని చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ చేస్తాయి. సో క్లెన్జర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. జెంటిల్ క్లెన్జర్ ని ప్రిఫర్ చేయండి. అండ్ మీ స్కిన్ టైప్ ని, మీ స్కిన్ కన్సర్న్ ని బట్టి ఆ క్లెన్జర్ ని కూడా చూస్ చేసుకోండి. స్కిన్ బాగా ఆయిలీగా ఉంటే జెల్ బేస్డ్ క్లెన్జర్ ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ డ్రై స్కిన్ లేదా నార్మల్ స్కిన్ అయితే
క్రీమీ బేస్డ్ ఫేస్ వాషెస్ ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ప్రెగ్నెన్సీలో సాలిసిలిక్ యాసిడ్ యూస్ చేయడం కూడా అంత సేఫ్ కాదు. సో ఆయిలీ స్కిన్ ఉన్నా, యాక్నీ ఉన్నా కూడా సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాషెస్ కానీ లేదా సిరమ్స్ ని కానీ ప్రెగ్నెన్సీలో ప్రిఫర్ చేయొద్దు. నెక్స్ట్ క్లెన్జర్ యూస్ చేసిన తర్వాత మీ స్కిన్ ఒకవేళ బాగా ఆయిలీగా ఉన్నా లేదా ఓపెన్ పోర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నయాసినమైడ్ సిరమ్ యూస్ చేయండి. 5% స్ట్రెంత్ తో స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ స్కిన్ బాగా డ్రైగా ఉంటే హైయాలూరోనిక్ యాసిడ్ సిరమ్ ని యూస్ చేయండి. హైయాలూరోనిక్ యాసిడ్ 1 to 2% సిరమ్ సరిపోతుంది. కొన్ని సిరమ్స్ లో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి ఉంటాయి, అవైనా యూస్ చేయొచ్చు. ఒకవేళ మీ స్కిన్ బాగా డల్ గా ఉంది, పిగ్మెంటేషన్ బాగా పెరుగుతుంది అనుకుంటే విటమిన్ సి సిరమ్ ని యూస్ చేయొచ్చు. అది కూడా లో స్ట్రెంత్ తోనే స్టార్ట్ చేయండి. అండ్ విటమిన్ సి సిరమ్ యూస్ చేసినప్పుడు తప్పకుండా మినరల్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. విటమిన్ సి సన్ స్క్రీన్ 2 కాంబినేషన్ లో యూస్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా బెటర్ గా ఉంటాయి. తప్పకుండా విటమిన్ సి వాడితే సన్ స్క్రీన్ ని మాత్రం స్కిప్ చేయొద్దు, మీరు ఇంట్లో ఉన్నా కూడా. నెక్స్ట్ నైట్ రొటీన్ కి వస్తే మార్నింగ్ యూస్ చేసిన సేమ్ క్లెన్జర్ తోనే ఫేస్ వాష్ చేసుకొని మీకు యాక్నీ కానీ పిగ్మెంటేషన్ కానీ ఉంటే ఎజిలిక్ యాసిడ్ సిరమ్ ని ప్రిఫర్ చేయండి. దాని తర్వాత ఇందాక చెప్పిన సూతింగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ సెరమైడ్స్ కానీ, ఓట్ మీల్ కానీ, హయాలూరోనిక్ యాసిడ్ కానీ లేదా పాంథనాల్ గ్లిజరిన్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే ఒక మాయిశ్చరైజర్ ని ఆన్ ద టాప్ ఆఫ్ ఎజిలిక్ యాసిడ్ సిరమ్ అప్లై చేయండి. ఒకవేళ మీకు యాక్నీ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే సిరమ్ ని స్కిప్ చేసి జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకోండి చాలు. ఎప్పుడైనా మన స్కిన్ కి ప్రాపర్ మాయిశ్చరైజేషన్, హైడ్రేషన్ ఉంటే న్యాచురల్ గా దానంతట అదే మన స్కిన్ ని హీల్ చేసుకుంటుంది. సో ప్రెగ్నెన్సీ స్టేజ్ లో మీరు ఖచ్చితంగా మిగతా సిరమ్స్ లేదా ప్రొడక్ట్స్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ మార్నింగ్ ఒక మినరల్ సన్ స్క్రీన్, నైట్ ఒక మాయిశ్చరైజర్, ఈ 2 మాత్రం స్కిప్ అవ్వకుండా చూసుకోండి. ఇది లాంగ్ టర్మ్ లో మీ స్కిన్ హెల్త్ కి బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ ఇంకొక ఇంపార్టెంట్ టిప్, మీకు యాక్నీ ఫ్లేరప్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా స్కిన్ కొంచెం మండుతున్న లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రాగ్రెన్స్ లేని ప్రొడక్ట్స్ ని ప్రిఫర్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో అట్లానే వీడియోలో కూడా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఆ లింక్స్ త్రూ వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు అవసరం ఉంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టు 5 to 6% కాన్సన్ట్రేషన్ లో ఉండే గ్లైకాలిక్ యాసిడ్ లేదా లాక్టిక్ యాసిడ్ లాంటివి ప్రిఫర్ చేయొచ్చు. బట్ హై స్ట్రెంత్ ఉండే గ్లైకాలిక్ యాసిడ్ మాత్రం యూస్ చేయొద్దు. 5 to 6% ఇస్ మోర్ దాన్ ఇనఫ్. అట్లానే మీకు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడం ఇష్టం లేకపోతే హోమ్ మేడ్ స్క్రబ్స్ యూస్ చేయొచ్చు, బట్ అవి చాలా జెంటల్ గా ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ విమెన్ కి అట్లానే బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ కి ఇద్దరికి సేఫ్ గా ఉండే జెంటిల్ హోమ్ మేడ్ స్క్రబ్ ని చూపిస్తాను. మీలో ఎంతమందికి ఆ రిక్వైర్మెంట్ ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.